Hi students, welcome back to Zenith for Aspirants. In this video, I would like to explain the difference between beside and besides. Both are prepositions. This is very important concept because in the previous examinations, questions were asked. Here I have given 3 questions, but lots of questions were asked in the different kinds of examinations. Okay, and CDS gani, NDA, NA gani, SSC, GD gani, SBI, PO gani, something CGL, SSC exams అన్నింటిలో కూడా సార్ చాలాసార్లు ఏంటంటే బిసైడ్స్ మీద మనకు క్వశ్చన్స్ అడగడం జరిగిందండి. సో అందుకని ఏంటంటే నేను ఎక్స్ట్రా టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ముందు ఏం చేస్తానంటే మనకున్న ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఉన్న సమయము 3 months లేదా 3.5 months టైంలోని మంచి కాన్సెప్ట్స్ అన్ని అంటే ఆల్రెడీ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్న కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వేరొక ఒక కాన్సెప్ట్ తీసుకోవడం జరిగిందండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ 2 ప్రిపోజిషన్స్ ఉన్నాయండి. beside, 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 we are very much familiar with this preposition. మనకు బాగా పరిచయం ఉందండి. ఇది కొంచెం ఏంటంటే మనం యూసేజ్ అంత ఎక్కువగా ఉండదు. besides ఎస్ అని యాడ్ చేసి ఉందండి. ఇది చూడగానే ఏంటి కొంచెం మనకి ఆడ్గా ఉండొచ్చు, బట్ మనం ఇది కూడా ఉందండి, ప్రిపోజిషన్ ఉందా చూడండి. beside and besides, beside and besides. beside అంటే మీనింగ్ ఏంటంటే మనకు తెలుసు, పక్కన అంటే adjacent to, నెక్స్ట్ టు అని మీనింగ్ వస్తాయి. బిసైడ్ అంటే మీనింగ్ ఏంటంటే అడ్జసెంట్ టు, నెక్స్ట్ టు అంటే పక్కన మీనింగ్ వస్తుంది. ఇది మనకు తెలిసింది. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు అంటే దానితో పాటు, ఆల్సో. ఓకే, ఆల్సో అంటాం కదా, దానితో పాటు మీనింగ్ వస్తుంది. ఓకే, బిసైడ్ ఎక్కువగా ప్లేస్ గురించి మాట్లాడేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నా బ్రదర్ నేను సినిమాకి వెళ్ళినప్పుడు నా పక్కన కూర్చున్నాడు అంటే ఆ పక్కన అంటే ప్లేస్ ప్రకారం పక్కన అనే మీనింగ్లో బిసైడ్ వాడతాము. బిసైడ్స్ అంటే ఏదైనా ఒక థింగ్ ఉంటే దానితో పాటు ఇంకొకటి, లేదా ఏదైనా ఒక లాంగ్వేజ్ ఉందంటే దానితో పాటు ఇంకొకటి. ఓకే, అలా దానితో పాటు అంటే ఇన్ అడిషన్ టు దట్ అని అలా మీనింగ్ వస్తుంది. మనం ఎగ్జాంపుల్స్ చూసి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే అండి మనకి ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో లెట్ us see some examples and previous year questions. ఓకే, స్టార్ట్ చేద్దామని చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, మై హౌస్ ఈజ్ బిసైడ్ ద పోస్ట్ ఆఫీస్ అంటే నా హౌస్ పోస్ట్ ఆఫీస్ పక్కన ఉంది. ఏంటి, నా హౌస్ పోస్ట్ ఆఫీస్ పక్కన ఉంది. ఈ విధంగా ఏంటంటే ప్లేస్, మా ఇంటి పక్కన లేదా పోస్ట్ ఆఫీస్ పక్కన మా ఇల్లు ఉంది, లేదా మా ఇంటి పక్కన పోస్ట్ ఆఫీస్ ఉందని చెప్పే సందర్భంలో ఈ విధంగా బిసైడ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఓకే, మై హౌస్ ఈజ్ బిసైడ్ ద పోస్ట్ ఆఫీస్ అంటే పోస్ట్ ఆఫీస్ పక్కన మా ఇల్లు ఉందని అర్థం. ఓకే, అలా. నెక్స్ట్ బిసైడ్స్ అంటే చెప్పాం కదండి, ఇన్ అడిషన్ టు, ఆల్సో. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దామండి. షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ బిసైడ్స్ హిందీ అంటే హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది, ఆమె మాట్లాడగలదు. ఓకేనా, షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ బిసైడ్స్ హిందీ అంటే ఆమె హిందీతో పాటు, ఇన్ అడిషన్ టు హిందీ షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అంటే హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా మాట్లాడగలదు. షీ హ్యాస్ ద ఎబిలిటీ ఆఫ్ స్పీకింగ్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ. 2 లాంగ్వేజ్ మాట్లాడే capability తనకు ఉంది, బట్ ఎబిలిటీ ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ హిందీ టు, TOO2 అంటే ఇంగ్లీష్తో పాటు హిందీ లేదా హిందీతో పాటు ఇంగ్లీష్ మాట్లాడగలదని. బట్ ఇక్కడ ఏంటంటే మీనింగ్ షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ బిసైడ్స్ హిందీ అంటే హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా, అంటే దీనితో పాటు ఇంగ్లీష్ కూడా మాట్లాడగలదు అని మీనింగ్ వస్తుంది. ఓకే, ప్రీవియస్ మనకి కాన్సెప్ట్ అర్థమైంది కదా, డిఫరెన్స్ అర్థమైంది కదా. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం, అదే ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని సాల్వ్ చేద్దామండి. మై కాలేజ్ ఈజ్ బిసైడ్ ద లేక్. ఇక్కడ అంటే మా కాలేజు సరస్సు పక్కన, లేక్ పక్కన అని ప్లేస్ మన గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పక్కనని మనం ఆబ్వియస్లీ బిసైడ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి తప్ప బిసైడ్స్ కాదండి. సో ఎర్రర్ అనేది ఏంటంటే పార్ట్ బిలో ఉందండి, పార్ట్ బిలో ఉంది. సో మనం ఏంటంటే బిసైడ్ అని యూజ్ చేయాలి, బిసైడ్స్ కాదు. మై కాలేజ్ ఈజ్ బిసైడ్ ద లేక్. ఓకే, దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ CDS 2017లోని CDS ఎగ్జామ్లో అడగడం జరిగింది. నెక్స్ట్, బిసైడ్ ఫుడ్ ద పిల్గ్రిమ్స్ క్యారీడ్ సమ్ మెడిసిన్స్, ఫుల్ స్టాప్. ఇక్కడ ఫుల్ స్టాప్, నో ఎర్రర్. ఇందులో ఎర్రర్ ఉండండి. అంటే ఏంటంటే పిల్గ్రిమ్స్ అంటే మీనింగ్ ఏంటంటే, పిల్గ్రిమ్స్ అంటే తీర్థయాత్రలు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అటువంటి ఆ ప్రయాణికుల్ని, తీర్థయాత్ర చేసే ప్రయాణికుల్ని పిల్గ్రిమ్స్ అంటారండి. వాళ్ళు అంటే పిల్గ్రిమ్స్ క్యారీడ్ సమ్ మెడిసిన్, వాళ్ళు కొన్ని మందులు తీసుకొని వచ్చారు, క్యారీ చేశారు. బిసైడ్స్ ఫుడ్ అంటే ఫుడ్తో పాటు, ఇక్కడ ఏంటంటే బిసైడ్ ఫుడ్ అంటే ఫుడ్ పక్కన మెడిసిన్ తీసుకెళ్ళారు అన్నారు. అంటే ఆహారంతో పాటు మెడిసిన్ కూడా క్యారీ చేశారనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది కాబట్టి సో మనం ఇక్కడ బిసైడ్ స్థానంలోనే బిసైడ్స్ యూజ్ చేయాలండి. సో ఎర్రర్ ఎక్కడ ఉందంటే
పార్ట్ ఏలో ఉంది. అంటే బిసైడ్స్ ఫుడ్తో పాటు, అంటే దానితో పాటు, ఫుడ్తో పాటు, ఇన్ ఎడిషన్ టు ఫుడ్ ద పిల్గ్రిమ్స్ క్యారీడ్ సమ్ మెడిసిన్స్. ఓకే, అంటే ప్రయాణికులు తీర్థయాత్ర చేసే వాళ్ళు ఫుడ్తో పాటు మెడిసిన్ కూడా క్యారీ చేశారు అని ఆ మీనింగ్ వస్తుంది. ఓకే, సో ఎర్రర్ అనేది పార్ట్ ఏలో ఉందండి. నెక్స్ట్, ఫర్ ఎ లాంగ్ టైమ్ ఐ డిడ్ నాట్ నో హూ వాస్ సిట్టింగ్ బిసైడ్స్ మీ బికాజ్ ఇట్ వాస్ సో డార్క్. ఇక్కడ ఆబ్వియస్లీ ప్లేస్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, డార్క్గా చీకటిగా ఉండడం వల్ల నా పక్కన ఎవరు కూర్చున్నారో నాకు తెలియదు, చాలాసేపు నాకు తెలియలేదు. ఓకేనా, చాలాసేపు, ఫర్ అ లాంగ్ టైమ్ ఐ డిడ్ నాట్ నో హూ వాస్ సిట్టింగ్ అని చాలాసేపు ఎవరైతే నా పక్కన కూర్చున్నారో నాకు తెలియదు. కారణం ఏంటంటే చీకటి. అయితే ప్లేస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ బిసైడ్స్ కాదండి, బిసైడ్. సో ఎర్రర్ అనేది ఎక్కడ ఉందంటే పార్ట్ బిలో ఉంది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ అనేది మీనింగ్ మనం తీసుకున్నప్పుడు ప్లేస్ పక్కన అని మీనింగ్ వస్తే బిసైడ్, అలా కాకుండా సంథింగ్ ఏదో మెన్షన్ చేసి దానితో పాటు ఇంకొకటి, ఇన్ ఎడిషన్ టు దాట్ అని ఇంకోటి ఏదైనా ఉందనుకోండి, అప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే బిసైడ్స్ అనే మనం ఆ ప్రిపోజిషన్ యూజ్ చేసుకుంటామని. చాలా సింపుల్ టాపిక్, బట్ ఏంటంటే దీని మీద చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ టాపిక్స్ ఆర్ వెరీ లిటిల్ అండ్ స్మాల్, but those are very very important. So I think you have understood this topic. If you have any doubts, feel free to ask me in the comment section. 304th పేజ్ లో మన బుక్ లోని ఈ టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. 304 పేజ్ లో మన బుక్ లోని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో రెఫర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.